అనంతపురం జిల్లాలో నకిలీ పాస్ పుస్తకాల కుంభకోణంలో తవ్వే కొద్దీ నకిలీ పాస్ పుస్తకాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 25,000 నకిలీ పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కుంభకోణం పైన బ్యాంకులు, రెవెన్యూ అధికారులతో నకిలీ పాస్ పుస్తకాలపై కలెక్టర్ ఆరా తీశారు. 7,64,00,000 ఇన్పుట్ సబ్సిడీ దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేశామని కలెక్టర్ అన్నారు. ఈ ఘటనపైన ఇప్పటికే 11 మంది వీఆర్ఓలను సస్పెండ్ చేశామని కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షిస్తామని కలెక్టర్ కోన శశిధర్ చెప్పారు. 7,529 మంది ఎంట్రీస్ రైతులు కాదు, వీళ్ళు బోగస్ ఎంట్రీస్ అని చెప్పి తెలిసింది. తద్వారా 7,64,00,000 రూపాయలు సేవింగ్స్ కింద మనం గవర్నమెంట్కి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. ఇది బ్యాలెన్స్ ఏదైతే ఉందో 567 crores మైనస్ 7,64 lakhs అమౌంట్ని త్వరలోనే మనకి ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇది అయిన తర్వాత రుణమాఫీ ఎంతమంది తీసుకున్నారనేది కూడా డేటాబేసెస్ వెరిఫై చేయడం జరుగుతుంది. ఒక 10 days పడుతుంది. చివరగా బ్యాంకర్స్ దగ్గర ఆల్రెడీ తాకట్టు పెట్టిన, ఇప్పుడు లోన్స్ తీసుకుంటున్నటువంటి బ్యాంకర్స్ లిస్ట్ను కూడా వెరిఫై చేసి మిగతా 2 లిస్టులు కూడా మేబీ ఈ మంత్ ఎండ్ వరకు తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.